రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్ల పర్వం మొదలు కానుంది. జిల్లాలో 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 17న చివరి విడతలో ఇక ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నల్గొండ జిల్లాలో ఇక మొత్తం 1782 గ్రామ పంచాయతీలుండగా వీటితో పాటు 14,956 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 23,561 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 869 గ్రామ పంచాయతీలకు గాను ఇక 7,494 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 10,73,506 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,494 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల నగారైతే మోగింది. అయితే మనకు ముఖ్యంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం మొత్తం 3 విడతలుగా మాత్రం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరపనున్నారు. చూసుకోవచ్చు, నేటి నుండి ఈ రోజు నుండి మాత్రం నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. అనంతరం ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. అయితే ఈ నెల 20వ తారీఖు నుండి మొదటి విడత నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 30 తారీఖు వరకు మాత్రం నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అలాగే రెండో విడతకు సంబంధించి మాత్రం నవంబర్ 30 తారీఖున మాత్రం రెండో విడత నోటిఫికేషన్ జారీ అయ్యి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. అది 3 తారీఖు వరకు మాత్రం పూర్తిగా అవుతుంది. అలాగే మూడో విడత చూసుకుంటే మాత్రం డిసెంబర్ 3 తారీఖున మాత్రం నామినేషన్ల పర్వం అయితే మొదలవుతుంది. అయితే ఈ ఎన్నికలు మాత్రం డిసెంబర్ 11, 14, 17 తారీఖున మాత్రం ఈ యొక్క ఎన్నికలు అయితే స్థానిక ఎన్నికలు అయితే ముగుస్తున్నాయి. డిసెంబర్ 17 తారీఖున మొత్తం ఈ యొక్క స్థానికల ఎన్నికల ప్రక్రియ అయితే ముగుస్తుంది. అయితే మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి అయితే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు మాత్రం నామినేషన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. దీంతో మాత్రం స్థానిక సంస్థలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఈ యొక్క కోలాహలం అయితే కొనసాగుతుంది ఈ నామినేషన్ల పర్వం దగ్గర. అయితే మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం గ్రామ పంచాయతీలు 1782 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం వార్డులు మాత్రం 14,956 వార్డులు ఉన్నాయి. అలాగే మొత్తం ఓటర్లు మాత్రం 23,561 మంది మాత్రం ఓటర్లు ఈ యొక్క స్థానిక సంస్థల్లో వారి యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం అధికారులు అయితే ఇప్పటికే నామినేషన్ల సంబంధించిన పర్వానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ యొక్క నామినేషన్ సంబంధించి మాత్రం ఇప్పటికే అభ్యర్థులు అయితే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటికే పార్టీల నుండి కూడా ఈ యొక్క అభ్యర్థులను ఎంపిక చేసి ఈ రోజు నామినేషన్ పర్వానికి అయితే సిద్ధమైన పరిస్థితి ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.